నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు. సరే, ఒక టీవీ ఒక ఛానల్ కాదు, మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు. మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారట. ఇది మంచి పద్ధతి కాదు. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాటగాంతనం. ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అనేటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరు ఉన్నారు. మహా టీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను మాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథం బెయిల్ కథం పంపించారు. బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మీద దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా, ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి, ఏబిఎన్ మీద దాడి చేసి చూపట్టండి. చుక్కలు చూపడతారు మా వాళ్ళు. యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మా వాళ్ళు 100 మంది ఉన్నారు. మా వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువు రాసిపెట్టుకున్నారు. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద? ఎన్నిసార్లు జైలుకు పోయిన మీరు, మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తే మీకు పైసలు చెప్పండి? వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచారార్థం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ పట్టి కింద దించి ప్రచారార్థం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే, ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడల్ పట్టి దించి ఆయన కారు కూడా గుంజుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చగాళ్ళు, ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసినా. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్లాడతాడన్న. మన స్థాయి గది అనే స్థాయి. కేసీఆర్ కొడుకు స్థాయి గది. అంటే మా పిల్లల గారు బట్టలు వేసుకోవద్దన్నా, కాస్ట్లీ బట్టలు వేసుకోవద్దన్నా, షూ వేసుకోవద్దన్నా, బండ్లు కొనుక్కోద్దన్నా, బిచ్చపులొక్క తిరగాలన్నా. మేము మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1000 కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తాను ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియాలో. నేను కొనక్కని మొన్న ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, నువ్వు, నీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, పిల్లలందరూ రండి, చదువు ఏ గుడో పోదాం. నేను మా కుటుంబంతో సహా వస్తానని ప్రమాణం చేద్దాం. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడేది గదే మాట్లాడింది. ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకుండా కూడా, మీ అయ్య తాగి ఫామ్ హౌస్ లో అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారునిగా చూపట్టింది ఆంధ్రజ్యోతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు. ఆ రోజు మంచిది ఏబిఎన్, మంచి పత్రిక, మంచి ఛానల్.
దమ్మున్న ఛానల్ అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నీ బండారం అంటే బయట అసలు నీ స్వరూపం బయట పట్టింది కాబట్టి. జేఏసోలు ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే సందట్లో సడేమేలక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అని రాశారు. ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏపీఎన్. ఈ రోజు మంచిది కాదు. కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి. అనేక మంది బలిదానం అయిపోయారు. ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆలోచన, ఆశయం ఒక లక్ష్యం పెట్టుకుని ఇలా యుద్ధం చేస్తున్నారు. ప్రపంచంలోనే యుద్ధాన్ని ఇలా ప్రపంచం అంతా హర్షిస్తున్నది, ఆశ్చర్యపోతున్నది. కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా, నువ్వు ఎంత నటన చేసినా కూడా, నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా మరి ఇదే ఏపీఎన్ ఆంధ్రజ్యోతి నేను కొత్త పైకి లేపింది. అప్పుడు మంచిది. కాబట్టి రబ్బర్ చెప్పులు, ముడతలు షర్ట్ వేసుకున్నటువంటి కారులోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది? ఈ ప్రభుత్వం చేత కాదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనావస్థలో ఉన్నది, చాతకంతనంలో ఉన్నది. ఏం చేస్తారు? దాడి చేస్తాడు తీసుకుపోయి పొక్కలేసి వాడిని ఈ పంత మడదంపకనట. ఏబిఎన్ కార్యాలయానికట సెక్యూరిటీ ఇస్తారట. ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు, అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ. వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు. ఫుల్ పోలీస్ పెట్టాలని పెడతారు. ఈ సిస్టమ్ మీద నాకు అర్థం కాదు. వీళ్ళ ఆలోచన ఎందుకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది బీఆర్ఎస్ వాళ్ళకు దొంగ కేసు పెట్టిన పేపర్ లీకేజ్ అని చెప్పింది. నాకు బెయిల్ రాకుండా జైలుకి పంపినా. హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తాడా అన్న? సాయంత్రం 8 గంటలకు కూడా కేసు పెట్టారు. నాకు బెయిల్ రాకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 317 జియోకు వ్యతిరేకంగా కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా వేసింది అన్న కేసీఆర్ ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి. నిన్ను డ్రోన్ కేసులో దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఏడవిందన్న రేవంత్ గారు రోషం ఏడవింది. ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము? మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది? కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దొబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? గొర్రెల స్కామ్, చేపల స్కామ్ వాస్తవమా కాదా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా? ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవి చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి. రేవంత్ సర్కార్ క్లారిటీ ఇవ్వండి. ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పు. లేకుంటే జరిగినా కూడా మాకు చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మేము మాట్లాడు బంద్ చేస్తాం. తెలంగాణ సమాజం కూడా ఆశలు వదులుకుంటారు. నన్ను చూడు, నా అందం చూడాలంటే ఇక చూడు ఏం చేయరు. పట్టుకుంటాం. నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు. నువ్వు పట్టుకుంటా కదా వదిలిపెట్టడానికి. ఎవరో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట. ఏం చట్టం? చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. మేము మళ్ళీ చెప్తున్నాను, ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది. కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్లీ చెప్తున్నాను, మీ ఊకదంపుడు హెచ్చరికలకు, దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడది. ఏదో 10 మంది 20 మంది పోయి టక్క రాలేస్తే పైన మనం మాట మీద రాలేసిరన్న పైన స్టాఫ్ ఉంటారు,
వాళ్ళకేం సంబంధం? తలకాల వాళ్ళకి కిందికి పట్టం రాలేస్తే లోపల ఉంటారు నీకేం తెలుసు? సిగ్గుండాలే కొంచెం సమర్థించడం సిగ్గుండాలే. కిందికెళ్ళి రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు, అమాయకులు ఉంటారు, తలలు ఉలుతాయి, దెబ్బలు ఏడలతో తెలియదు. దాంట్లో రాళ్ళేస్తారు పోతారు అయిపోయారు. వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కసారి భయం మీద చూపడితే ఇంకోసారి వద్ద అడిగాడు. ఇదా మీ చాదగంతనం? టిట్ ఫర్ టాట్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ప్రయత్నం ఉంది, మానుకోండి మీరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, మీడియాకు బాసటగా నిలుస్తాం, మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏబిఎన్ ఛానల్ కు ఇవాళ దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ ఏబిఎన్ కు అండగా ఉంటారు. మొన్న మహా టీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి విజిట్ చేసి రావచ్చు, కానీ ఫస్ట్ విజిట్ చేసింది ఫస్ట్ అండగా ఉంటారని చెప్పి ధైర్యం ఇచ్చింది మహా టీవీకి భారతీయ జనతా పార్టీ. నేను ఫోన్ చేసిన, మరి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశారు. ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. మామూలు కిరాయి ఇచ్చేస్తుడు కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగానే కొట్లాడిన వాళ్ళం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ కాశాబు జెండా కోసం, కమలం కోసం కొట్లాటోళ్ళం, తెగించి కొట్లాటోళ్ళం, ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధం ఉండడం కమిట్మెంట్ గల కట్టర్ క్యాడర్ మాది. అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎన్ కు అండగా ఉంటది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలు తీసుకొని ఇలా ఏబిఎన్ ఛానల్ పోయి ఏబిఎన్ ఛానల్ కు బాసటగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ కొడుక మీరు వస్తారా? మీకు కొమ్ము కాసే ఇంకొని తీసుకొని వస్తారా? రెడీ, దానికి మేము సిద్ధం. ధన్యవాదాలు.